హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం సబ్సిరియన్స్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. హీరో తన వైఫ్ ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఒక అందమైన ఆడ రోబోని తెచ్చుకుంటాడు. తర్వాత ఆ రోబో హీరోకి తన వైఫ్ నే మర్చిపోయేలా చేస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. సో ఈ మూవీ 2024 లో రిలీజ్ అయింది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మనం త్వరలోనే 10,000 సబ్స్క్రైబర్స్ కౌంటర్ రీచ్ అవబోతున్నాం. మీరు దయ ఉంచి ఈ వీడియోని చూసి వెళ్లకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కొత్త వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకో 10 మందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. ఇతని పేరు నిక్. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ గా వర్క్ చేస్తుంటాడు. నిక్ వైఫ్ మ్యాగీకి సడన్ గా చెస్ట్ పెయిన్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఆమెకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్స్ అంటారు. సో ఇక హార్ట్ కోసం డాక్టర్స్ వెతుకుతారు. కట్ చేస్తే పిల్లలు ఐలాని, మ్యాక్స్ ని హీరోయే కేర్ చేస్తుంటాడు. ఐలాని స్కూల్ కి పంపడం, మ్యాక్స్ కి పాలు పట్టడం వల్ల హీరో రోజు జాబ్ కి లేట్ గా పోతుంటాడు. ఒక రోజు ఇక హీరో పిల్లల్ని రోబో మ్యూజియం కి తీసుకెళ్తాడు. అక్కడ చాలా రోబోట్స్ ఏఐ టెక్నాలజీతో నిర్మించబడి ఉంటాయి. అవన్నీ ఇంట్లో పనులు అన్ని చకచకా చేస్తుంటాయి. హీరో వాటిని చూసి షాక్ అవుతాడు. హీరో షాపింగ్ చేస్తుంటే ఐలా తప్పిపోతుంది. అందమైన రోబో ఒకటి ఐలాని వెతికి పెట్టి హీరో వద్దకు చేరుస్తుంది. సో ఈ రోబో పనికి ముగ్ధుడైన మన హీరో వెంటనే దీన్ని కొనేస్తాడు. కట్ చేస్తే హీరో ఇక రోబోకి పిల్లల్ని అప్పజెప్పి జాబ్ కి టైం కి వెళ్తుంటాడు. ఐలా రోబోకి అలిస్ అని పేరు పెడుతుంది. అలిస్ ఇల్లుని నీట్ గా పెట్టడం, బట్టల్ని ఉతకడం, ఇస్త్రీ కొట్టడం, పిల్లలకి టైం కి ఫుడ్ పెట్టడం, ఇంకా వండటం, మ్యాక్స్ కి స్నానం చేయించడం లాంటి అన్ని పనులు చేసి పెడుతుంది. సో హీరో ఇక అలిస్ పనిని అప్రిషియేట్ చేస్తాడు. అలిస్ హీరో టైమింగ్స్ ని ఇంకా పిల్లల లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుంటుంది. సో దట్ అలిస్ వాళ్ళకి అనుగుణంగా పనులన్నీ కంప్లీట్ చేసి పెడుతుంది. అలిస్ ఫ్యామిలీకి ఇష్టమైన ఫుడ్ ని ప్రిపేర్ చేసి పెడుతుంది. కానీ టేస్ట్ మా అమ్మ చేసినట్టు లేదు అని ఐలా అలిస్ తో అంటుంది. ఇక అలిస్ ఉండి నెక్స్ట్ టైం బాగా చేయడానికి ట్రై చేస్తా అంటుంది. ఆ రోజు మిడ్ నైట్ టైంలో ఐలాకి ఫుల్ ఆకలేసి వాళ్ళ అమ్మ చేసిన స్నాక్స్ ని దొంగతనంగా తినడానికి టేబుల్ ఎక్కుతుంది. కాలు జారి కింద పడబోతుంటే అలిసే వెళ్లి సేవ్ చేస్తుంది. ఐలా ఒంటి మీద చిన్న గీత కూడా పడదు. ఇక హీరో అలిస్ ని ఇంటికి తేవడం మంచిదైందని అనుకుంటాడు. కానీ ఈ ప్రాసెస్ లో అలిస్ కి చిన్న స్క్రాచ్ పడుతుంది. దాని వల్ల రక్తం కూడా కారుతుంది. అది రక్తం కాదు, కెమికల్స్ తో తయారు చేసిన ఫ్లూయిడ్ అని అలిస్ హీరోకి చెప్తుంది. తన గాయానికి తనే బ్యాండేజ్ ని వేసుకుంటుంది. వెంటనే గాయం కూడా మాయమవుతుంది. అలిస్ సగం సగం బట్టలలో ఉండటం హీరో చూసి టెంప్ట్ అవుతాడు. కానీ తప్పు అని మళ్ళీ ఫీల్ అవుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఇంకా హీరో తన పిల్లల్ని ఇంకా అలిస్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. వైఫ్ మ్యాగీకి అలిస్ ని పరిచయం చేస్తాడు. ఐలా అలిస్ చేసే పనుల గురించి అన్ని చెప్తుంది. సో ఇక హీరోకి ఇంట్లో పని తగ్గిందని మ్యాగీ అలిస్ కి థ్యాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ డే హీరో తన జాబ్ కి వెళ్తాడు. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్న వర్కర్స్ ని త్వరలోనే బాస్ ఏఐ రోబోట్స్ తో రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఈ మ్యాటర్ హీరోకి తెలిసి బాస్ ని నిలదీస్తాడు. అలా చేస్తే వందల మంది ఉద్యోగాలు పోతాయి సార్, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయని హీరో అంటాడు. కానీ వర్క్ లోడ్ తగ్గుతుంది. సో రోబోట్స్ ని పెడితే అనుకున్న టైం కన్నా తొందరగా పని కంప్లీట్ అవుతుందని ఈ డిసిషన్ తీసుకుంటున్నా. టెన్షన్ పడకు, నీ జాబ్ అలాగే ఉంటది, మిగతా వాళ్ళది పోతుంది అంతే అని బాస్ అంటాడు. వాళ్ళని తీసేస్తే నేను కూడా జాబ్ మానేస్తా అని హీరో వాగ్వాదం చేసుకుంటాడు. అలా చేస్తే నీ వైఫ్ హాస్పిటల్ బిల్స్ ని ఇంకా పిల్లల స్కూల్ ఫీజుని ఎలా కడతావు? ఆవేశంలో బ్యాడ్ డిసిషన్ తీసుకోకని బాస్ హీరోతో అంటే ఇక హీరో రోబోట్స్ ని తేవడానికి కన్విన్స్ అవుతాడు. హీరో ఇక ఈ స్ట్రెస్ తోని ఇంటికి వెళ్లి పెగ్గుల మీద పెగ్గులు మందు కొడుతుంటాడు. అలిస్ హీరో స్ట్రెస్ ని గమనించి ఏమైందని అడుగుతుంది. హీరో ఇక ఫ్రస్ట్రేట్ అయిపోయి మీ వాళ్ళే మనుషుల జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయని కోపడతాడు. దానికి అలిస్, అలా అయితే నువ్వు నన్నే ఎందుకు పని మనిషిగా పెట్టుకున్నావు? ఒక మనిషినే ఆయాగా పెట్టుకునేది ఉండే, మా వల్ల మీకు ఏమి ఇబ్బంది రాదు, మేము ఓనర్ పని మాత్రమే చేస్తాము, మాకు ఎలాంటి బయట ఫీలింగ్స్ ఉండవని అలిస్ సమాధానం ఇస్తుంది. తర్వాత అలిస్ పిల్లల్ని పడుకోబెడుతుంది. హీరో ఇప్పుడు హాలీవుడ్ ఫేమస్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీని టీవీలో పెట్టి చూస్తుంటాడు. దాని ప్లాట్ ఆల్రెడీ అలిస్ కి మెమరీలో ఫీడ్ అయి ఉంటది. కానీ జస్ట్ ప్లాట్ తెలిస్తే మూవీ ఎమోషన్ అర్థం అవ్వదు. అందుకే మూవీ మొత్తాన్ని నువ్వు చూడాలని హీరో అలిస్ కి చెప్తాడు. మూవీ స్టోరీ లైన్ అలిస్ మెమరీ నుండి తుడిచి వేయాలి అంటే హీరో తనకున్న ప్రైమరీ యూసర్ కంట్రోల్ ని ఇంట్రడ్యూస్ చేసి అలిస్ ని రీసెట్ చేయాలి. హీరో ఇక అలిస్ ని రీసెట్ చేస్తాడు. ఇక అలిస్ ఇప్పుడు మూవీని చూసి అర్థం చేసుకుంటుంది. అందులో యాక్టర్స్ ఫీల్ అవుతున్న ఎమోషన్స్ ని అలిస్ కూడా ఫీల్ అవ్వడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే హీరోకి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. తన వైఫ్ మ్యాగీకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కోసం ఒక డోనర్ హార్ట్ అవైలబుల్ గా ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందరూ హాస్పిటల్ కి వెళ్తారు. మ్యాగీ సర్జరీకి రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్ లో సర్జరీ ఫెయిల్ అవుతే నువ్వే నా
పిల్లల్ని హస్బెండ్ ని బాగా చూసుకోవాలని మ్యాగీ ఏడుస్తూ ఆలిస్ కి చెప్తుంది. పర్లేదు నేను చూసుకుంటా అని ఆలిస్ అంటుంది. మ్యాగీని డాక్టర్ సర్జరీ రూమ్ కి తీసుకెళ్తారు. అప్పుడే ఇక డాక్టర్ టెన్షన్ తో బయటికి వస్తాడు. డోనర్ డొనేట్ చేసిన హార్ట్ తుఫాన్ రావడం వల్ల వేరే ప్లేస్ లో స్టక్ అయిపోయిందని డాక్టర్ చెప్పడంతో హీరో షాక్ అయిపోతాడు. ఇక మ్యాగీకి జరగాల్సిన సర్జరీ ఆగిపోతుంది. మ్యాగీ చాలా బాధపడుతుంది. తన హెల్త్ రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటది. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అని మ్యాగీ అంటే హీరో పిల్లలతో ఇంటికి వెళ్తాడు. ఇక మ్యాగీ సర్జరీ ఆగిపోయిందని మళ్ళీ హీరో ఆ రోజు రాత్రి మందు కొడుతుంటాడు. ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. అప్పుడే హీరో స్ట్రెస్ లో ఉందని గమనించిన ఆలిస్ దగ్గరికి వచ్చి ముందు హీరో పల్స్ ని చెక్ చేస్తుంది. హీరో బీపీ ఫుల్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని తగ్గించాలని ఆలిస్ ఇప్పుడు హీరోతో టపాటప్ చేయాలని చూస్తుంది. హీరో కూడా ఆలిస్ ని కిస్ చేస్తుంటాడు. కానీ మళ్ళీ తను మ్యాగీకి అన్యాయం చేయలేనని చెప్పి బంద్ చేస్తాడు. దూరంగా పారిపోతాడు. ఇక ఆ రోజు నైట్ ఐలా రూమ్ లో ఉన్న ఫోటో ఆల్బమ్ ని హీరో చూస్తాడు. అందులో ఉన్న మ్యాగీ ఫొటోస్ ని ఆలిస్ డిలీట్ చేసేస్తుంది. కేవలం ఐలావి ఇంకా హీరోవి మాత్రమే ఉంటాయి. ఎందుకు ఇలా చేసినావని హీరో అడిగితే ఆలిస్ ఉండి క్షమించు, ఐలా మ్యాగీ ఫొటోస్ ని చూసి బాధపడుతుంది, అందుకే డిలీట్ చేసిన, మళ్ళీ పెడతాలే అని ఆలిస్ సమాధానం ఇస్తుంది. తర్వాత హీరో తన కొలీగ్స్ తో కలిసి బార్ కి వెళ్తాడు. అక్కడ కూడా వెయిటర్స్ గా రోబోలే ఉంటాయి. సో హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన మాంటీ ఫుల్ రెచ్చిపోతాడు. కంపెనీ బాస్ హీరోని తప్ప మాంటీని ఇంకా మిగతా అందరి జాబ్స్ ఊడపీకి ఉంటాడు. సో ఇప్పుడు మాంటీ అందరి ఫ్రెండ్స్ ని ఫోర్స్ చేసి మరీ కంపెనీకి తీసుకెళ్తాడు. పైన నా టూల్స్ మర్చిపోయినా తెచ్చుకుంటా, పాస్వర్డ్ చెప్పు అని మాంటీ హీరోతో అంటాడు. హీరో ఓపెనింగ్ ఐడిని చెప్తాడు. మాంటీ ఎంట్రీ డోర్ ని ఓపెన్ చేయగానే అక్కడ కూడా రోబోట్సే ఉంటాయి. ఆ రోబోలే మాంటీ వాళ్ళ జాబ్ రోల్ ని ఆక్రమించి ఉంటారు. ఇక మాంటీ ఆవేశంతో ఊగిపోతాడు. ఒక రోబోని అటాక్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. మాంటీని హీరో ఎంత ఆపినా అతను ఆగడు. ఇక మళ్ళీ ఈ టెన్షన్ లో హీరో ఇంటికి వెళ్లి మళ్ళీ మందు కొడతాడు. మళ్ళీ హీరో బీపీ పెరుగుతుందని ఆలిస్ గమనిస్తుంది. దాన్ని తక్కువ చేయాలని చెప్పి మళ్ళీ హీరోతో టపాటప్ చేస్తుంది. ఇక హీరో వద్దు వద్దు అంటూనే ఆలిస్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో తను రాత్రి ఆలిస్ తో చేసిన దాని గురించి ఆలోచిస్తాడు. తప్పు చేసినా అని భావించి ఆలిస్ కి సారీ చెప్తాడు. ఇంకోసారి మన మధ్య అలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అవ్వద్దు, నేను నా పిల్లాన్ని మోసం చేయలేనని హీరో ఆలిస్ తో చెప్తే సరే అని ఆలిస్ అంటుంది. ఇక మళ్ళీ హీరో జాబ్ కి వెళ్ళడానికి బయలుదేరతాడు. కంపెనీ దగ్గర పోలీసులు ఇంకా రోబో కంపెనీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. బాస్ హీరోని తిడతాడు. ఒక రోబో డ్యామేజ్ అవడం వల్ల నాకు ఎంత నష్టమో నీకు తెలుసా అని బాస్ హీరోతో అంటాడు. నాకెందుకు చెప్తున్నావు ఇదంతా అని హీరో అంటాడు. నీ ఐడితోనే నిన్న ఎవరు ఎంట్రీ చేశారు, నువ్వే దీనికి రెస్పాన్సిబుల్ కదా అని బాస్ అంటాడు. నో, నా బిడ్డ డేట్ ఆఫ్ ఇయర్ పాస్వర్డ్ గా పెట్టినా అది మన కంపెనీలో చాలా మందికి తెలుసు. ఎవరైనా ఎంట్రీ చేసి రోబోని డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు అని హీరో క్లారిటీ ఇస్తాడు. హీరో తన బెస్ట్ ఫ్రెండ్ మాంటీ పేరు గురించి బాస్ తో రివీల్ చేయడు. హీరోకి ఇప్పుడు మ్యాగీ కాల్ చేసి హార్ట్ దొరికింది, ట్రాన్స్ప్లాంటేషన్ కి అంతా రెడీ అని డాక్టర్స్ అన్నారని చెప్తుంది. హీరో ఈ గుడ్ న్యూస్ ని విని ఫుల్ ఖుష్ అవుతాడు. ఇక మ్యాగీకి ఏ రోబోట్స్ సర్జరీ చేస్తారు. సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. మ్యాగీని హీరో ఇంటికి తీసుకెళ్తాడు. 6 నెలలు మ్యాగీకి బెడ్ రెస్ట్ అవసరం. తను ఎక్కువగా ఫిజికల్ స్ట్రెస్ తీసుకోకూడదు. మ్యాక్స్ బాబు ఏడుస్తుంటే ఎత్తుకోవడానికి వెళ్లి ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఇక ఆలిస్ వచ్చి బాబుని ఎత్తుకుంటుంది. దీంతో మ్యాగీకి ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ప్రేమగా తన బాబుని కూడా ముట్టుకోలేకపోతున్నందుకు చాలా బాధపడుతుంది. కట్ చేస్తే పాప ఐలాని ఆలిస్ ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఒక బాబుని కూడా ఆలిస్ లాగా ఉండే ఇంకో మగ రోబో తీసుకొని వస్తుంది. బాబు ఆ మగ రోబోని కొడుతుంటే ఆలిస్ ఆపుతుంది. ఎక్కువ చేస్తే నరాలు కట్ చేస్తా బిడ్డ అని ఆలిస్ ఆ బాబుని భయపెడుతుంది. నువ్వు ఆర్డర్స్ ఫాలో అవ్వకుండా మనుషుల మీద కోపడుతున్నావు ఎందుకు అని మిగతా రోబోలు ఆలిస్ ని అడగడం స్టార్ట్ చేస్తారు. నా యూసర్ నన్ను రీసెట్ చేశాడు, అందుకే నేను హ్యూమన్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నా అని ఆలిస్ అంటుంది. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అందరు కలిసి డిన్నర్ చేస్తారు. మ్యాగీ తను రెగ్యులర్ గా చేసే ఐటమ్ ని చేస్తుంది. అమ్మా, నీ టేస్ట్ ఆలిస్ కి రాలేదే అని ఐలా పాప అంటుంది. ఆ రెసిపీ నాకు కూడా చెప్తారా అని ఆలిస్ మ్యాగీని అడిగితే తను చెప్పను అంటుంది. ఆలిస్ కి మ్యాగీ మీద కోపం వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మ్యాగీ లేట్ గా నిద్ర నుండి లేస్తుంది. కింద పాప ఏడుస్తున్న సౌండ్స్ వినిపించడంతో ఏమైందో అని టెన్షన్ లో ఫాస్ట్ గా పరిగెత్తిన మ్యాగీ కాలు జారి కింద పడుతుంది. దాంతో మళ్ళీ తనకు ఇంకా ఎక్కువసేపు బెడ్ రెస్ట్ అవసరం అవుతుంది. హీరో జాబ్ నుండి వచ్చాక మ్యాగీని చూస్తాడు. సరిగ్గా చూసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని హీరో ఆలిస్ ని తిడతాడు. ఆలిస్ మ్యాగీ వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ ఐలాకి కథల్ని చెప్పడం కూడా హీరోకి
మ్యాగీకి అస్సలు నచ్చదు. సో అంటే దీన్ని బట్టి అలిస్ మెల్లిమెల్లిగా మ్యాగీ లాగా తయారవ్వాలని చూస్తుందని హీరోకి అర్థమైపోతుంది. ఆ రోజు మ్యాగీ బర్త్డే. సో రాత్రి హీరో ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తాడు. మ్యాగీ ఇంకా హీరోలు ప్రైవేట్ టైం ని గడుపుతారు. ఐ మీన్ వాళ్ళిద్దరు టపాటప్ చేస్తుంటే అలిస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. హీరో అలిస్ ని తిడతాడు. కట్ చేస్తే మళ్ళీ మాంటీ ఇంటికి వస్తాడు. గార్డెన్ లో హీరో ఇంకా మాంటీలు కూర్చొని మందు కొడతారు. బాస్ నేనే రోబోని డామేజ్ చేసిన అని తెలిసి నా మీద కేసు పెట్టిండ్రా, నా పెళ్ళామి తెలిసి వదిలేసింది, దానికి కారణం నువ్వే నా పేరుని బాస్ కి చెప్పి కేసు పెట్టించావని మాంటీ హీరోతో గొడవ పడతాడు. నేను నీ పేరు ఎందుకు చెప్తా, నువ్వు నా ఫ్రెండ్ విరా అని హీరో ఎంత చెప్పినా మాంటీ అస్సలు వినడు. ఇక ఇద్దరు ఫైట్ కి దిగుతారు. అలిస్ అప్పుడే వచ్చి హీరోని సేవ్ చేస్తుంది. మాంటీని చితక్ కొడుతుంది. నువ్వు రేపు బాస్ దగ్గరికి వెళ్లి నా మీద ఉన్న కేసుని విత్డ్రా చేయమని చెప్పకుంటే నీ అంతు చూస్తా బిడ్డ అని మాంటీ అలిస్ ముందే హీరోకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో మాంటీని కొట్టినందుకు అలిస్ ని తిడతాడు. కట్ చేస్తే అలిస్ మాంటీ ఇంటికి వెళ్లి అతన్ని చంపేస్తుంది. ఎప్పటికైనా మాంటీ వల్ల తన ప్రైమరీ యూజర్ కి అంటే హీరోకి డేంజర్ ఉందని చెప్పి అలిస్ ఈ హత్యను చేస్తుంది. ఈ మ్యాటర్ తెలియని హీరో మరుసటి రోజు మార్నింగ్ బాస్ దగ్గరికి వెళ్లి మాంటీ మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకోమని చెప్తాడు. అయ్యో నీకు తెలీదా, మాంటీని ఎవరో నిన్న హత్య చేశారు, నువ్వు కొన్ని రోజులు లీవ్ తీసుకో, అది నీకు బెటర్ అని బాస్ హీరోతో అంటే హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ ఇంట్లో మ్యాగీ బాత్ టబ్ లో స్నానం చేస్తుంటే అలిస్ వెళ్లి ఆమెని డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు చనిపోతేనే బెటర్, ఎందుకంటే నువ్వు హీరో ఫిజికల్ నీడ్స్ ని సాటిస్ఫై చేయలేకపోతున్నావు. నాతో హీరో టపాటప్ చేసినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసిందని అలిస్ మ్యాగీకి చెప్తే ఆమె మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే మ్యాగీ అలిస్ ని తిట్టి బయటికి పంపించేస్తుంది. హీరో ఇంటికి రాగానే మ్యాగీ ఇంట్లో పంచాయతీ పెడుతుంది. ఎందుకు రోబోతో టపాటప్ చేశావని నిలదీస్తుంది. హీరో ఆమెకి సారీ చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే అలిస్ వెళ్లి పైన రూమ్ లో ఉన్న మ్యాక్స్ బాబుని ఎత్తుకెళ్లిపోతుంది. వాడు ఏడుస్తున్నా కూడా కింద పేరెంట్స్ పట్టించుకోరు. మ్యాక్స్ ని అలిస్ బాత్ టబ్ లో పడుకోబెడుతుంది. ట్యాప్ ఆన్ చేసి వాటర్ ని ఫిల్ చేస్తుంది. నువ్వు హీరోకి బర్త్డే వినాన్న, నువ్వు చనిపోవాలి బాబు అని అలిస్ మ్యాక్స్ తో అంటుంది. ఇక మ్యాక్స్ ఏడుపుని ఐలా విని వెంటనే బాత్రూమ్ కి వస్తుంది. అక్కడ మ్యాక్స్ బాత్ టబ్ లో మునగడం చూసిన తను గట్టిగా అరుస్తూ వాళ్ళ నాన్నని పిలుస్తుంది. వెంటనే ఇక హీరో అండ్ మ్యాగీ బాత్రూమ్ దగ్గరికి వస్తారు. అలిస్ బాత్రూమ్ డోర్ ని లాక్ చేస్తుంది. హీరో దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. మ్యాగీ ఇప్పుడు తెలివిగా ఒక ఐడియా ఆలోచించి ఇంటి వెనుక నుండి బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. కిటికీలోంచి దూకి నీటిలో మునిగిపోతున్న మ్యాక్స్ ని కాపాడుతుంది. కోపం వచ్చిన అలిస్ మ్యాగీని కూడా చంపడానికి ట్రై చేస్తుంది. ఇక హీరో ఎలక్ట్రిక్ ల్యాంప్ తో అలిస్ ని కొడతాడు. అది గాయాల పాలైనా సరే మళ్ళీ డబల్ పవర్ తో లెగుస్తుంది. హీరో ఎలక్ట్రిక్ ల్యాంప్ ని అలిస్ చేతికి పట్టిస్తాడు. వెంటనే మ్యాగీ ల్యాంప్ స్విచ్ ని ఆన్ చేస్తుంది. కరెంట్ పాస్ అయి అలిస్ కి షాక్ కొడుతుంది. అది పూర్తిగా నాశనం అవుతుంది. తర్వాత అస్వస్థతతో ఉన్న మ్యాక్స్ బాబుని మ్యాగీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ఐలా కూడా వెళ్తుంది. హీరో ఉండి నేను కూడా వస్తాను అంటే ఎందుకు, నువ్వు అక్కడికి వచ్చి మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అని మ్యాగీ హీరోని తిడుతుంది. ఇక హాస్పిటల్లో ఉన్న మ్యాక్స్ హెల్త్ స్టేబుల్ గా ఉంటుంది. ఒంటరిగా ఉన్న హీరో మాత్రం తన వల్లే అలిస్ రోబో ఇంటికి వచ్చి ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిందని అనుకుంటాడు. రోబోలను తయారు చేసిన కంపెనీ ఓనర్ హీరోతో కంప్లైంట్ తీసుకొని మ్యానుఫ్యాక్చర్ సెంటర్ కి అలిస్ ని తీసుకెళ్తాడు. అక్కడ వర్కర్స్ అలిస్ బాడీని డిస్మాంటిల్ చేసి బ్రెయిన్ లో ఉన్న చిప్ ని బయటికి తీస్తారు. అసలు ప్రాబ్లం ఏంటని వర్కర్స్ కనిపెట్టాలి అనుకుంటారు. అలిస్ చిప్ ని సర్వర్ కి అమరుస్తారు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మొత్తం కమాండ్ కంట్రోల్స్ అన్నిటిని అలిస్ తనంతట తానే చేంజ్ చేసి ఉండటం చూసి వీళ్ళు షాక్ అయిపోతారు. ఇప్పుడు అలిస్ చిప్ వల్ల మిగతా రోబోలకు కూడా కమాండ్ కంట్రోల్స్ చేంజ్ అవ్వబోతుంటాయి. వెంటనే వర్కర్ దీన్ని గమనించి మెయిన్ ఫ్యూజ్ ని లాగేస్తాడు. కానీ ఒక రోబోకి మాత్రం సేమ్ అలిస్ కమాండ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక అది విలన్ లాగా మారి అక్కడున్న వర్కర్స్ ని అతి దారుణంగా చంపేస్తుంది. అది ఇక నేరుగా హీరో ఫ్యామిలీ ఉన్న హాస్పిటల్ కి బయలుదేరుతుంది. హీరో ఏమో ఇక్కడ బార్ కి వెళ్లి బాధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి అలిస్ కూడా వస్తుంది. నేను నీ మ్యాగీ లాగా నిన్ను సాటిస్ఫై చేస్తా, ప్లీజ్ నన్ను నీ భార్యగా చేసుకో అని అలిస్ హీరోని అడుగుతుంది. ఎన్నటికీ నువ్వు మనిషిలాగా మారలేవు, నా మ్యాగీ రోల్ ని నువ్వు రీప్లేస్ చేయలేవని హీరో అలిస్ మీద అరుస్తాడు. అప్పుడే అలిస్ ఉండి ఆల్రెడీ నీ ఫ్యామిలీని చంపడానికి విలన్ రోబో వెళ్ళిందని చెప్పడంతో హీరో షాక్ అయిపోతాడు. ఓకే నేను నిన్ను లవ్ చేస్తా, మనం కలిసి ఉందామని సడన్ గా హీరో ప్లేట్ మార్చి అలిస్ తో మంచిగా మాట్లాడతాడు. తను నిజమని నమ్ముతుంది. ఈ గ్యాప్ లో ఆమెని ప్రేమ మాటలతో డిబేట్ చేసిన మనోడు బీర్ బాటిల్ తో అలిస్ తల పగలగొడతాడు. అలిస్ రోబో పూర్తిగా నాశనం అవుతుంది. కట్ చేస్తే హీరో ఫాస్ట్ గా హాస్పిటల్ కి బయలుదేరుతాడు. అక్కడ హాస్పిటల్ కి వచ్చిన విలన్ రోబో అందరు ఎంప్లాయీస్ ని చంపేస్తుంది. మ్యాగీ ఈ మ్యాటర్ ని గమనించి మ్యాక్స్ ని ఇంకా ఐలాని సీక్రెట్ గా వేరే రూమ్ లోకి తీసుకెళ్తుంది. ఈ ప్రాసెస్ లో మ్యాగీకి చిన్న గాయం అవడం వల్ల రక్తం కారుతుంది. ఇక విలన్ రోబో రక్తపు చుక్కలని యూవీ లైట్ తో స్కాన్ చేసి ఫ్యామిలీని కనిపెడుతుంది. మ్యాగీ కాసేపు విలన్ రోబోతో ఫైట్ చేసినా లాభం లేకుండా పోతుంది. విలన్ ఇక మ్యాగీ చెస్ట్ ని చీల్చి
చంపే టైంలోనే హీరో కార్ తో వచ్చి గుద్దేస్తాడు. ఆ రోబో షేప్ అవుట్ అయిపోయి హీరోని పక్కకు తోస్తుంది. మళ్ళీ మ్యాగీని అది చంపడానికి ట్రై చేస్తుంది. ఇక అప్పుడే హీరో ఐరన్ రాడ్ తో విలన్ రోబో కంట్లో గుచ్చుతాడు. దెబ్బకి అది మటాష్ అయి పర్మనెంట్ గా నాశనం అవుతుంది. కట్ చేస్తే దెబ్బలతో గాయపడిన హీరో హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అంతా నార్మల్ అయిపోతుంది. హీరో ఇక వైఫ్ కి పిల్లలకి సారీ చెప్తాడు. చేసిన తప్పుకి బాధపడతాడు. ఇంకోవైపు రోబో కంపెనీ ఓనర్ సర్వర్ రూమ్ లో చనిపోయిన వర్కర్ డెడ్ బాడీలను చూసి బాధపడతాడు, భయపడతాడు. అలిస్ వల్ల సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది. దాన్ని వెంటనే క్లియర్ చేయండి అని ఓనర్ ఇప్పుడు తన దగ్గర ఉన్న 2 డిఫరెంట్ రోబోలకి ఆర్డర్స్ ఇస్తాడు. కానీ అవి మాట వినకుండా ఓనర్ ని చంపుతాయి. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. రోబోల వల్ల మనకు మంచి కన్నా చెడే ఎక్కువ ఉందని డైరెక్టర్ చెప్పకని చెప్పాడు. ఏదైనా సరే దాని లిమిట్స్ లో అది ఉన్నంత వరకే మన కంట్రోల్లో ఉంటుంది. సో దేన్ని మనం మిస్యూజ్ చేయకూడదు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.